హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. నాకైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టము. అదేంటో కాదండి, బోటీ అనమాట. బోటీలో చాలా వెరైటీస్ వండుకోవచ్చు. లైక్ బోటీ చింతకూర నాకు ఫేవరెట్ అనమాట. బోటీ చింతకూర అంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఇప్పుడు బోటీ మామిడికాయ కర్రీ చేస్తున్నాను. కర్రీ ఎలా చేయాలో వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అండ్ మామిడికాయ. నేను మామిడికాయ వేసి వండుతున్నాను కాబట్టి మనకు మామిడికాయ తీసుకోవాలన్నమాట. అందులో అంతా అక్కర్లేదు, ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఈ బోటీ క్లీన్ చేయడం అదంతా నాకైతే రాదు. మా నాన్నగారు తెచ్చారనమాట క్లీన్ చేసి. మా అమ్మ అయితే శుభ్రంగా క్లీన్ చేసి నాకు పంపిస్తుంది ఎప్పుడు కూడా. అందుకని నేను ఇక్కడ ఈజీగా వండుకుంటాను అనమాట. సో ఫైనల్గా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ వేసిన వెంటనే ఉప్పు వేయద్దు. అలాగే ఆ ఉప్పు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకోండి. టమాటా ముక్కలు చూసారా కొంచెం బాగా మగ్గినాయి అనమాట. మగ్గిన తర్వాత కొంచెం మసాలా అనేది వేసుకోండి. నేనైతే అన్నీ కలిపి ఒక మసాలా తయారు చేస్తాను. అన్ని కర్రీస్లో ఇదే వేస్తాను. ఆ మసాలా ఏంటో నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ మసాలా దినుసులు ఏమేమి కావాలన్నది నేను క్లియర్గా చెప్తాను మీకు. అండ్ అవన్నీ మగ్గిన తర్వాత ఉల్లిపాయ టమాటో బాగా మగ్గిన తర్వాత బోటీ వేసుకోవాలి. బోటీ వేసిన తర్వాత కాస్త పసుపు వేసుకుంటే ఒక 2 మినిట్స్కి వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మసాలా వేసుకొని బాగా దగ్గర పడినవ్వాలి. ఆ వాటర్ అంతా అయిపోవాలన్నమాట. ఆ వాటర్ అంతా బాగా దగ్గరికి గిరిపోయిన తర్వాత చూసారా కారం, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. నేను కొలతలతో అయితే చెప్పను, కొలతలతో అయితే చెప్పట్లేదు, నేను మామూలుగా చెప్తున్నాను. కారం వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని మళ్ళీ ఇంకో 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఈ కర్రీ ఈరోజు చాలా భలే కుదిరిందనమాట. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మనం ఇది ఒక్కొక్కసారి బోటీ అనేది చాలా గట్టిగా ఉంటుందండి, అప్పుడు కుక్కర్లో వండుకుంటారు. ఇదైతే చాలా లేదంట, మా అమ్మ చెప్పింది, నాకు తెలియదు కదా, అందుకనే నేను ఇలా ప్యాన్లో వండుతున్నాను అనమాట. అండ్ మనకు ఉప్పు సరిపోయిందో లేదో వాటర్ వేసిన తర్వాత వెంటనే చూడకూడదు. ఇలా వాటర్ వేసి బాయిల్ అవుతుంది కదా, ఆ బాయిల్ అయినప్పుడు మనం టేస్ట్ అనేది చేసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే ఉప్పు సరిపోయిందండి. అండ్ ఇప్పుడు నేను ఒక మసాలా వేసాను కదా, అదేంటి అనుకుంటున్నారా? అదేం కాదండి, చికెన్ మసాలా. నేను ఏ కర్రీలో అయినా సరే చికెన్ మసాలా వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. అదే వేసాను, నేను కూడా చికెన్ మసాలా వేసాను. చూసారా చికెన్ మసాలా వేసాను. అండ్ ఈరోజు నేను చారు, రైస్ అండ్ పీతల కూర కూడా చేస్తాను అనమాట. పీతల కూర వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా చాలా చేస్తాను నేను. కర్రీ వీడియోస్ లైక్ వేరే ఏమైనా సరే చేయడానికి ఇది బాగుంటుంది కదా, మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే. కర్రీ చూసారా చాలా దగ్గర పడాలన్నమాట. బాగా దగ్గర పడిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా టేస్టీ అయిన బోటీ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక లైక్ ఇచ్చుకోండి.